వెల్కమ్ టు మెగానెట్ టీవీ. మనం తింటున్నది తేనెనా లేక విషమా? ప్రస్తుతం మనం కలియుగంలో కాదు, పక్కాగా కల్తీ యుగంలో ఉన్నాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనం నమ్మి కొనే వస్తువుల్లోనే మృత్యువు దాగి ఉంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్కు భారీ ఎత్తున తరలిస్తున్న నకిలీ తేనెను అధికారులు పట్టుకున్నారు. ఒక్కొక్కటి కాదు, ఏకంగా 140 క్వింటాళ్ల కల్తీ తేనె ఆంధ్రలోకి ప్రవేశించబోతుండగా అధికారులు అడ్డుకున్నారు. అసలు ఈ నకిలీ తేనెలో ఏం కలుపుతున్నారు? ఇది ప్రాణాలకు ఎంత ప్రమాదం? ఆ అధికారులు చేసిన ఆపరేషన్లో బయటపడ్డ దిమ్మ తిరిగే నిజాలేంటి? లెట్స్ వాచ్. ఉత్తరప్రదేశ్లోని హాపూర్ ఇప్పుడు కల్తీ వస్తువులకు అడ్డాగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకు భారీ ఎత్తున తేనెను సరఫరా చేసేందుకు కొందరు కేటుగాళ్లు ప్లాన్ చేశారు. దాదాపు 500 డ్రమ్ములో నింపిన 140 క్వింటాళ్ల అంటే సుమారు 1400 కేజీల తేనెను ట్రక్కులో లోడ్ చేసి సిద్ధంగా ఉంచారు. ఇంకొన్ని గంటలాగితే ఇదంతా మన రాష్ట్రంలోని దుకాణాలకు చేరిపోవాల్సి ఉంది. కానీ గిడ్డంగుల నుండి అందిన పక్కా సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మెరుపు దాడి చేసి ఆ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ తేనెలో ఏం కలుపుతున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అది అసలు తేనె కాదు. తేనెకు సహజమైన రంగు, చిక్కదనం మరియు తీపిని తీసుకురావడానికి కేటుగాళ్లు సీరంను కలుపుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ సీరంతో తయారైన తేనె చూడటానికి అచ్చం స్వచ్ఛమైన తేనెలాగే ఉంటుంది. కానీ ఇది మనుషుల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, శరీర అవయవాలు దెబ్బతింటాయని అధికారులు స్పష్టం చేశారు. అదనపు కమిషనర్ సునీల్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్లో అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ కల్తీ తేనెను హర్యానా నుండి సేకరించి హాపూర్లోని ఈ రహస్య గిడ్డంగికి తీసుకొచ్చారని, అక్కడి నుండి ప్యాకింగ్ చేసి ఆంధ్రప్రదేశ్కు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం అధికారులు ఈ తేనె నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. నివేదిక వచ్చిన తర్వాత నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే హాపూర్ నుండి ఇలాంటి నకిలీ పదార్థాలు రవాణా కావడం ఇదే మొదటిసారి కాదట. గతంలో కూడా ఇక్కడి నుండి నకిలీ గుడ్లు, కల్తీ ఆవ నూనె మరియు కల్తీ పప్పు ధాన్యాలు ఇలాగే రవాణా అయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ముఠాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ నెట్వర్క్ ఎంత పెద్దది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ప్యాక్ చేసిన తేనెను కొనే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చూశారుగా, తక్కువ ధరకే వస్తుందని లేదా చూడటానికి బాగుందని మనం కొనే తేనె మన ప్రాణాలనే తీయొచ్చు. మార్కెట్లో బ్రాండెడ్ తేనె పేరిట అమ్ముతున్నా సరే అది ఎక్కడా తయారవుతుంది, అందులో ఏముంది అనేది ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అధికారులు సకాలంలో స్పందించి ఆ 140 క్వింటాళ్ల విషయాన్ని ఆంధ్రాలో అడుగుపెట్టకుండా ఆపారు కాబట్టి సరిపోయింది. లేదంటే మన పరిస్థితి ఏంటి? ఇలాంటి కల్తీ రాయుళ్లపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి.